హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. జనరల్గా మనం అనాలిసిస్ చేసేటప్పుడు టాప్ని పట్టుకోవడం లేదా బాటమ్ని మనం ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఓకే, అయితే కొద్దిగా అనాలిసిస్ అనేది యాడ్ చేసుకున్నారనుకోండి, దాంట్లో కొన్ని ఇండికేటర్స్ మనకి హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ వచ్చేసరికి 70కి దగ్గరగా ఉందంటే ఓవర్ బాట్ లెవెల్ అని చెప్పేసి చెప్తాం. అదేవిధంగా 30కి దగ్గరగా ఉంది లేకపోతే 30 కింద ఉందంటే ఓవర్ సోల్డ్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది థియరిటికల్గా. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే ఓవర్ బాట్లోనే ఉంటుంది, అంటే ఆర్ఎస్ఐ అబోవ్ 70 కానీ అలా ఉంటుంది, ఇంకా స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవడం అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మార్కెట్ బుల్లిష్గా ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం చూస్తే ఇక్కడ చూడండి, ఆర్ఎస్ఐ కనిపిస్తుంది కదా, 70 పైన ఉన్నప్పుడల్లా గ్రీన్ ఇచ్చింది. ఇదంతా కూడా గ్రీన్. డెఫినెట్గా ఇది ఓవర్ బాట్ జోన్ అని చెప్పేసి ఓవర్ బాట్ జోన్ అని మనం అనుకున్నాం అనుకోండి, మార్కెట్ అక్కడ నుంచి పడిపోద్ది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి మార్క్ చేస్తున్నాను. ఇదంతా కూడా ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే సిగ్నిఫికెంట్గా డిఎల్ఎఫ్ అనేది రైజ్ అయింది, ఎందుకంటే స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటంలో ఉంది. ఇక్కడ మనం ఎటువంటి పుట్ ఆప్షన్ తీసుకున్నా లేకపోతే ఫ్యూచర్ షార్ట్ చేసినా మనకేంటి రిజల్ట్స్ రావు, పైపెచ్చి ఏంటంటే మనకి ఇక్కడ లాసెస్ జరిగే అవకాశం ఉంది. డెఫినెట్గా మనకు కొద్దిగా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అయితే బ్రాడర్ మార్కెట్ అనేది మనం కన్సిడర్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం మనకి మార్కెట్ అనేది వీక్గా ఉంది కాబట్టి మనం షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవడానికి మనం అనాలిసిస్ అనేది రెడీగా పెట్టుకోవాలి. వెన్ మార్కెట్ ఏంటంటే సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతున్నప్పుడు, అంటే ఏం లేదు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ బై చేస్తున్నారు, రిటైల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, అప్ సైడ్ మార్కెట్ వెళ్తుందని చెప్పేసి, అటువంటిప్పుడు వాళ్ళందరికీ ఎగనెస్ట్గా వెళ్ళటం కంటే కూడా వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేయడం అనేది ఉత్తమం అనమాట. సో ఇక్కడ నేను ఏ పాయింట్ చెప్పాలనుకుంటున్నానంటే, ఎప్పుడైతే మనకి ఆర్ఎస్ఐ 70 దాటిందంటే అది ఓవర్ సోల్డ్ అని చెప్పేసి చెప్పలేం. ఎందుకంటే ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ మార్కెట్ యొక్క కండిషన్. మార్కెట్ కండిషన్ని బట్టి మనం డెసిషన్స్, మన యొక్క పొజిషన్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఇక్కడ మనకి క్లియర్గా ఉంది డిఎల్ఎఫ్ సిచ్యువేషన్లో మార్కెట్ ఎక్కడా కూడా పుల్ బ్యాక్ కూడా తీసుకోలేదు. జస్ట్ పుల్ బ్యాక్ అనేది ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని ఇన్వెస్టర్స్ అనేది ఇన్వెస్ట్ చేశారు. బట్ ఎప్పుడైతే మార్కెట్ ఓవరాల్గా కాంటెక్స్ట్ అనేది మారిపోతుందో, అంటే బేరిష్ సిచ్యువేషన్ వచ్చేస్తుంది అనమాట, చాలామంది ఎగ్జిట్ అవుతూ ఉంటారు, లోవర్లో అనేది క్రియేట్ చేస్తుంది. దెన్ ఏంటంటే మళ్ళీ మనకి ఈ యొక్క ఇండికేటర్స్ అనేది వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం చూసుకున్నట్టయితే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ సెప్టెంబర్ ఆ టైంలో 71 వచ్చేసింది. అక్కడి నుంచి కూడా మార్కెట్ అనేది సిగ్నిఫికెంట్గా కిందకు వెళ్ళిపోవడం జరిగింది. కోర్స్ హై వచ్చేసరికి ఇది 1000 దాకా వెళ్ళింది, 970 దాకా వెళ్ళింది. ఇక అక్కడ లాంగ్ కన్సోలిడేషన్ తీసుకున్న తర్వాత మార్కెట్ ఏంటంటే డ్రాప్ అవుతూ వస్తుంది. అది ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ డ్రాప్ అవుతుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తున్నప్పుడు మనం షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. చాలామంది ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తూ ఉన్నారు. సో ఇన్స్టెడ్ లాంగ్ ట్రేడ్ ఏంటంటే షార్ట్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మనకు క్లియర్గా ఇందాక ఎగ్జాంపుల్ చూసాం, మార్కెట్ బుల్లిష్గా ఉంది, పైకి వెళ్తూ ఉంది. అటువంటి సిచ్యువేషన్లో షార్ట్ కంటే కూడా ఇప్పుడు మార్కెట్ కిందకు వెళ్తూ ఉంది, ఇటువంటిప్పుడు షార్ట్ ప్లాన్ అనేది తీసుకోవడం అనేది ఉత్తమం. అయితే ఇక్కడ అనాలిసిస్ చేసేటప్పుడు మ్యాక్డీ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏ ఇండికేటర్ కూడా హోలీ గ్రెయిల్ సిస్టమ్ కానీ ఏమి ఉండదు. దీన్ని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకుంటాం అండ్ అండర్స్టాండ్స్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది మ్యాటర్స్ అనమాట. ఇక్కడ మ్యాక్డీ ఏం చెప్తుందంటే, సిగ్నిఫికెంట్గా హిస్టోగ్రామ్ పాజిటివ్గా ఉంది, ఇది పాజిటివ్ హిస్టోగ్రామ్. అఫ్కోర్స్ ఏం లేదు, మ్యాక్డీ ఎప్పుడైతే సిగ్నల్ లైన్ క్రాస్ ఓవర్ చేస్తుందో పైకి, మనకి పాజిటివ్ హిస్టోగ్రామ్ అని స్టార్ట్ అవుతుంది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉందనుకోండి, ఈ యొక్క గ్రీన్ బార్స్ అనేది ఫార్మేషన్ జరుగుతాయి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది తగ్గుతూ ఉంది అంటే ఏం లేదు, సింపుల్గా మొమెంటం ఎప్పుడైతే లాస్ అయిపోతుందో, ఈవెన్ దో అప్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా, ఇదంతా కూడా అప్ ట్రెండ్ అనమాట, ఆ మొమెంటం లాస్ అవుతున్నప్పుడు లైట్ కలర్ గ్రీన్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. వైస్ వర్సా ఇక్కడ రెడ్ విషయంలో కూడా మొమెంటం స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ చూడండి, క్రాస్ ఓవర్ జరిగింది. ఏంది, సిగ్నల్ లైన్ని, మ్యాక్డీ లైన్ అనేది క్రాస్ చేసింది కిందకి, అంటే మార్కెట్ వీక్గా ఉందని చెప్పేసి చెప్తుంది. అండ్ ఆ వీక్ స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్గా ఉన్నంతకాలం ఏంటంటే డార్క్ రెడ్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. బట్ ఆ వీక్నెస్ అనేది వీక్ అయిపోతున్నప్పుడు ఏంటంటే ఇక్కడ లైట్ రెడ్ కలర్ అనేది ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ టాప్ బాటమ్స్ని ఐడెంటిఫై చేయడంలో కూడా కొంత మ్యాక్డీ అనేది హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఓవర్ బాట్ లెవెల్కి వచ్చింది. బట్ మన ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ బాయింగ్ కాదు, ఎందుకంటే మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి షార్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చూడండి, ఆర్ఎస్ఐ అనేది 50 లెవెల్కి వచ్చింది. సో 50 క్రాస్ అవుతుందంటే జనరల్గా ఏంటంటే అప్ సైడ్ మొమెంటం అనేది ఉండే అవకాశం ఉంది, ఇది కింద నుంచి పైకి వెళ్తుంటే. అదేవిధంగా ఆర్ఎస్ఐ అనేది పైనుంచి కిందకు వస్తుంది అనుకోండి, సో ప్రాబ్లీ మొమెంటం కిందకు వస్తుంది, అంటే బేరిష్ సైడ్ ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. బట్ ఈ కేసులో 50ని క్రాస్ చేసే ప్రయత్నం అయితే చేసింది ఇక్కడ. బట్ వాట్ హ్యాపెండ్ అనేది ఒకసారి చూద్దాం. సో డెఫినెట్గా మనకి ఏంటంటే సెల్ ఆన్ రైజ్ ఫాలో అవుతూ వస్తూ ఉన్నాం. అదే మనం ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్లో కూడా చెప్పుకుంటున్నాం. ఇక్కడ చూడండి, మార్కెట్ ఏంటంటే లోవర్ హై ఫార్మేషన్స్లో వెళుతూ ఉంది.
సో ఇక్కడికి వచ్చింది, గ్యాప్ అప్ అయింది సిగ్నిఫికెంట్గా, మళ్ళీ ఏంటంటే సిగ్నిఫికెంట్ సెల్ ఆఫ్ అనేది జరిగింది. ఓకే, నా ఏంటంటే మనం అనలైజ్ చేసుకోవడానికి మ్యాగ్డీ చాలా హెల్ప్ చేస్తుంది. ఫ్రెండ్స్, నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను మ్యాగ్డీని. ఇక్కడ చూడండి, లైట్ కలర్ ఫార్మేషన్ జరుగుతూ ఉంది అంటే కూడా ఈ యొక్క అప్ సైడ్ మొమెంటం అనేది లాస్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్స్, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనకి ఇక్కడ షార్ట్ చేయమని చెప్పేసి అడ్వైజ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, క్యాండిల్ సిగ్నిఫికెంట్గా సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది, దాని తర్వాత డోజీ ఫార్మేషన్ జరిగింది. డోజీ తర్వాత మ్యాగ్డీ ఏం చెప్తుందంటే అప్ సైడ్ మొమెంటం లాస్ అయిపోయిందని చెప్పేసి చెప్తుంది. సో మనం ప్రాబ్లీ ఇక్కడ కన్నా ఫ్యూచర్ షార్ట్ చేసుకొని కూర్చున్నాం అనుకోండి, మంచి ప్రాఫిట్ వస్తుంది. ఆఫ్ కోర్స్ ఏంటంటే ఫ్యూచర్స్ లేవరేజ్డ్ ప్రోడక్ట్ కాబట్టి ఓకే, వితౌట్ ఎక్స్పీరియన్స్, వితౌట్ సఫిషియంట్ క్యాపిటల్ ఏంటంటే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడ మన స్ప్రెడ్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ వే అనమాట. లైక్ ఒక కాల్ సెల్ చేసి అనదర్ కాల్ బై చేసుకోవచ్చు, లేదంటే ఒక పుట్ బై చేసి అనదర్ పుట్ అనేది బై చేసుకోవచ్చు. అండ్ కొంతమంది ఏంటంటే కొద్దిగా లిటిల్ క్యాపిటల్ అనేది యూస్ చేసుకుని కూడా పుట్ అనేది బై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ యొక్క మొమెంటం ఎప్పుడైతే లాస్ అవుతుందో మనకి ఆపర్చునిటీస్ అనేది అరైజ్ అవుతూ ఉంటాయి. సో రీసెంట్గా మార్కెట్ బేరిష్ కండిషన్లో ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, మొమెంటం లాస్ అయిపోయింది ఇక్కడ. ఓకే, ఈ క్యాండిల్లో, ఈ క్యాండిల్ థర్స్డే 28 నవంబరు మొమెంటం లాస్ అయింది. బట్ అగైన్ ఏంటంటే ఫాలోఅప్ జరగలేదు. బట్ అగైన్ ఇక్కడ మొమెంటం లాస్ అయింది, బట్ ఇక్కడ మొమెంటం లాస్ అయింది. సో క్లియర్గా ఏంటంటే మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంది మ్యాగ్డీ, ఇక్కడ మొమెంటం లాస్ అయింది, ఇక్కడ మొమెంటం లాస్ అయింది, ఇక్కడ మొమెంటం లాస్ అయింది అని చెప్పేసి. సో టెక్నికల్గా మనం ఆర్ఎస్ఐ అనేది అబ్జర్వ్ చేసినట్టు అదే సమయంలో ఏం జరిగింది అనేది యాక్చువల్గా ఏంటంటే అబవ్ 50 అనేది ఉందన్నమాట. ఓకే, మూడు కూడా మనకి మ్యాగ్డీ ఏం చెప్తుంది, మొమెంటం లాస్ అయ్యామని చెప్పేసి చెప్తుంది. బట్ ఆర్ఎస్ఐ ఏం చెప్తుందంటే స్ట్రెంత్ అనేది చూపిస్తుంది. ఇటువంటిప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అది ఫ్రెండ్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎప్పుడైతే ఆర్ఎస్ఐ అనేది బిలో 50 అనేది వస్తుందో ఆ టైంలో కానీ మనకి మ్యాగ్డీ సిగ్నల్స్ అనేది ఇచ్చింది అనుకోండి, మొమెంటం లాస్ అని చెప్పేసి, దాన్ని ఏంటంటే మనం ఛాన్స్ అనేది తీసుకోవచ్చు. ఈ కేసులో ఈ మూడు కూడా ఆర్ఎస్ఐ ప్రకారం అయితే మనం అటెంప్ట్ చేయకుండా ఉండటమే బెటరు. ఆఫ్కోర్స్ ప్రైస్ యాక్షన్ కూడా మనకి అంత వీక్గా కనిపించట్లేదు ఇక్కడ. ఓకే, హై ఫార్మేషన్లో వెళ్తూ ఉంది. అంటే టెక్నికల్గా ఏంటంటే మనకి ఎప్పుడైతే ఆర్ఎస్ఐ అనేది 50కి కిందకు వచ్చిందో మనకి చూడండి మొమెంటం అనేది లాస్ అయిపోయింది. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే 23rd సెప్టెంబరు ఈ క్యాండిల్ తర్వాత 23rd ఇక్కడ ఆర్ఎస్ఐ ఏం చేసిందంటే కిందకి రావడం అనేది జరిగింది. ఓకే, సో బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్ ఇదైతే సిగ్నిఫికెంట్ సెల్ ఆఫ్ క్యాండిల్. సో ఇదంతా కూడా కన్సోలిడేషన్ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్. టెక్నికల్గా ఏంటంటే ఇక్కడ లో అనేది బ్రేక్ డౌన్ జరిగింది, మనం ఇక్కడ ఇనిషియేట్ అయితే చేసుకోవచ్చు. అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా వెళ్ళడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఓన్లీ మొమెంటం లాస్ కాకుండా ఫ్రెష్గా మనకి డౌన్ సైడ్ మొమెంటం స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఈ యొక్క ఇది నెగిటివ్ హిస్టోగ్రామ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో నేను అన్ని కూడా డిలీట్ చేసి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఏం చెప్తుంది, ఫ్రైడే 20 డిసెంబర్ ఓకే నెగిటివ్ మొమెంటం అనేది స్టార్ట్ అయింది అని చెప్పేసి మ్యాగ్డీ అనేది చెప్తుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ బుల్లిష్గా ఉంది, మొమెంటం లాస్ అయింది, బుల్లిష్గా ఉంది, మొమెంటం లాస్ అవుతూ వచ్చింది, మళ్ళీ బుల్లిష్గా ఉంది, మళ్ళీ మొమెంటం లాస్ అయింది. ఒక డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. అంటే అప్ సైడ్ వెళ్తూ ఉండొచ్చు స్టాక్ అనేది. బట్ మ్యాగ్డీ ఏం చెప్తుందంటే బీ కేర్ఫుల్, ఇక్కడ మనకి కొద్దిగా మొమెంటం లాస్ అవుతుంది, అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంది. బట్ మ్యాగ్డీ ఏం చెప్తుందంటే ఇక్కడ ఫ్రైడే 20th డిసెంబర్ ఇక్కడ మొమెంటం అనేది డౌన్ సైడ్ పికప్ అయిందని చెప్పేసి ఈ యొక్క హిస్టోగ్రామ్ అనేది చెప్తుంది. సో అక్కడ నుంచి మనం చూసుకున్నట్టు చూడండి వెరీ సిగ్నిఫికెంట్ సెల్ ఆఫ్ జరిగింది. ఆఫ్ కోర్స్ ఏంటంటే అక్కడ నుంచి కూడా మనం చూసుకున్నట్టు ఆ లో బ్రేక్ చేసిన తర్వాత ఒకవేళ ఇమీడియట్గా నెక్స్ట్ డే మనం షార్ట్ చేసాం అనుకోండి, డెఫినెట్గా ఏంటంటే ఇక్కడ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. బట్ ఇట్స్ అ పేషెన్సీ గేమ్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా ఈ కేసులో చూడండి ఇమీడియట్గా రిజల్ట్స్ రావడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా మనకి ఎంత టైం పట్టలేదు అనమాట, జస్ట్ 3 డేస్లో హ్యూజ్ డ్రాప్ జరిగింది. బట్ ఈ కేసులో మనం ఒకవేళ షార్ట్ అనేది ఇనిషియేట్ చేసాం అనుకోండి నెక్స్ట్ డే ఓపెనింగ్లో కానీ ఎక్కడన్నా, బట్ ఇదేంటంటే పేషెన్సీ గేమ్. మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు పైకి వెళ్ళి, బట్ అగైన్ ఏంటంటే మనకి ప్రాఫిట్ కూడా రాలేదు. ప్రాఫిట్ రావడానికి 1 2 3 4 దగ్గర 4 to 5 డేస్ తర్వాత కానీ డెఫినెట్గా ఏంటంటే మనకి ప్రాఫిట్స్ అనేది కనపడవు అనమాట. సో ఎనీహౌ మనకి టాప్లో ఉన్నప్పుడు అనలైజ్ చేసేటప్పుడు మ్యాగ్డీ హిస్టోగ్రామ్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. నేను ఇండికేటర్ ఆర్ఎస్ఐ అనేది తీసేసి డైరెక్ట్ మ్యాగ్డీ హిస్టోగ్రామ్ అనేది ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి అప్ సైడ్ మొమెంటం ఉంది యాజ్ పర్ ద ప్రైస్ అండ్ ఈ యొక్క మ్యాగ్డీ. బట్ ఇక్కడ చూడండి మనకి మ్యాగ్డీ ఏం చెప్తుందంటే మొమెంటం లాస్ అయిందని చెప్పేసి హిస్టోగ్రామ్ చెప్తుంది. సో ఇక్కడ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనం ఎలోన్గా అంటే ఇంకా ఇండికేటర్స్ లేకుండా అబ్జర్వ్ చేస్తే సిగ్నిఫికెంట్గా బాయర్స్ వచ్చారు, రిజెక్షన్ జరిగింది, అండ్ లైక్ హ్యాంగింగ్ మ్యాన్ హ్యామర్ లాగా ఫార్మేషన్ జరిగింది, హ్యామర్ ఫార్మేషన్ జరిగింది. అండ్ దాని తర్వాత కొద్దిగా సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యారు.
సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది క్లియర్గా ప్రైస్ యాక్షన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే సమ్ సైడ్ వేస్ యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంది. దాని తర్వాత ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే సైడ్ వేస్ తర్వాత మనకి ఏమవుతుందంటే బ్రేక్అవుట్ అనేది జరుగుతుంది. లోవర్ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసామనుకోండి, సేమ్ చార్ట్ని మనకి 1 అవర్ కానీ 15 మినిట్స్ కానీ మనకు ప్యాటర్న్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆబ్వియస్గా ఏంటంటే నాకు తెలిసి ఇక్కడ ప్యాటర్న్స్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అనేది జరిగింది. అంటే ఇక్కడ జరిగిన మొత్తాన్ని మనం ఏమంటామంటే డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకేంటంటే మ్యాక్డీ హిస్టోగ్రామ్ అనేది టాప్ బాటమ్స్ని ఐడెంటిఫై చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో అగైన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మొమెంటం లాస్ అవుతున్నాం అని చెప్పేసి మ్యాక్డీ అని చెప్తుంది. సో ఆర్ఎస్ఐని కొద్దిగా పక్కన పెట్టేశాను. చూడండి ఇక్కడ మొమెంటం లాస్ అయిందా, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్తో సిగ్నిఫికెంట్గా 1 to 3 డేస్లో ప్రాఫిట్ అనేది ఏంటంటే డౌన్ సైడ్ వెళ్ళడం జరిగింది. అగైన్ ఇక్కడ చూడండి మనకి 22nd ఆగస్ట్ ఏంటంటే అప్ సైడ్ మొమెంటం లాస్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ మ్యాక్డీ అనేది చెప్తుంది. అట్లీస్ట్ మనల్ని అలర్ట్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మార్కెట్ వీక్గా ఉన్నప్పుడు అండ్ ఆర్ఎస్ఐ జనరల్గా 50కి కింద ఉన్నప్పుడు అండ్ మ్యాక్డీ గాన ఇట్లా మొమెంటం లాస్ అవుతున్నాం అని చెప్పేసి చెప్పింది అనుకోండి, దట్ ఈస్ ఎ గ్రేట్ సిగ్నల్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఈ యొక్క కాన్సెప్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏదన్నా టెస్ట్ చేశారా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క స్టాక్ కాదు, దాదాపుగా నేను చాలా స్టాక్స్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాను. ఈవెన్ బ్లూ చిప్ కంపెనీస్ లైక్ రిలయన్స్ అనేది మనం తీసుకుంటే రీసెంట్గా ఏమైందంటే మనకి ఇక్కడ మొమెంటం లాస్ అయ్యామని చెప్పేసి చెప్తూ ఉంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ మొమెంటం లాస్ అయ్యామని చెప్పేసి చెప్తూ ఉంది. అండ్ దాని తర్వాత ఇక్కడ కూడా మొమెంటం లాస్ అయ్యామని చెప్పేసి చెప్తూ ఉంది. ఇవన్నీ కూడా షార్టింగ్ అనమాట. ఓకే, సో మీరు కూడా ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి, బాగుంది అంటే కూడా ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో అది ఫ్రెండ్స్ టెక్నికల్గా ఈ యొక్క మ్యాక్డీ గురించి. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.